మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అఖిల్ రెడ్డి గారు 2 డేస్లో మంచి రేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డోంట్ వరీ ఆల్ ఫార్మర్స్. 2 రోజుల్లో మంచి ధర వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఆందోళన చెందకండగని అఖిల్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక కుమార్ గారు, అన్నా నా తోట 60 రోజులు కాయలు 35% గజ్జి, ఇంకా 10 డేస్లో కాయలు కటింగ్ పడతాయి. రేట్ దీపావళి తర్వాత ఇంకా దారుణంగా ఉంటుందంటున్నారు చెప్పన్నా. అన్నా ధరలు తగ్గుతాయని చెప్పడం ఇది అనవసర భయాందోళనలు, అనవసర ఆందోళన. వర్షాలు ఎక్కడ చూస్తే అక్కడ పడుతూనే ఉన్నాయి, తోటలు దెబ్బతింటూనే ఉన్నాయి. కాబట్టి ధరలు దారుణంగా పడిపోతాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కొత్త వచ్చే తోటలు కూడా భారీగా దిగుమతులు వచ్చే అవకాశాలు లేవు కాబట్టి. బట్ వెయిట్ అండ్ సీ. అనవసరమైన ఆందోళన ఎవరు పెట్టుకోవద్దండి. అనిపిత చదివాను, కామెంట్ పెట్టారు. చరిత్రే, దాన్ని ఎప్పుడు మర్చిపోక మిత్రమా. ఇప్పుడైతే ప్రస్తుతం ఒక క్వాలిటీ ఉన్న టమాటాలు రావడం లేదని. ఇది 100%. అంగన్వాడి వస్తున్న టమాటాలన్నీ సునామీలే. ఏదో ఒకటి 3-4 ఆటలు మాత్రమే మంచి వస్తుంది. దానికి తగ్గట్టుగా అక్కడ వ్యాపారస్తులు వస్తున్నారు. సునామకాయలు కొన్ని అంటే థర్డ్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ కావాల్సిన వ్యాపారస్తులు అక్కడ వస్తున్నారన్న. వ్యాపారస్తులు ఉన్నంత వరకు, రైతులు వస్తున్నంత వరకు అంగన్వాడి యథావిధిగా ఉంటుంది. శ్రీనివాస్ గారు, నమస్తే సైద్ బాయ్. ఈ గ్రూపులో ఉన్న నా రైతు సోదరులకు ధన్యవాదములు. అదేవిధంగా టమోటా అంటే భయం వేస్తుంది ఎందుకో, కానీ టమోటా నాటే వాళ్ళని నాటలో ఒక్కోసారి అనిపిస్తుంది. మేము పేతమంగళం ప్రభాకర్ అన్న జమీన్ పక్కలోనే ఉంటాము. ఈసారి ప్రభాకర్ అన్న గారు వంకాయ నాటుతున్నారు. ప్రతి రైతు కూడా అన్ని రకాల పంటలు వేయడం మంచిది, కానీ ఒక్కటే అని పట్టుకుంటే ఎలా? జై హింద్, జై కిసాన్, జై జవాన్. 2020 సంవత్సరం టమోటా రైతులకు తీరని వ్యతిరేక మిగిల్చింది. అయితే దీంట్లో అందరూ ఉన్నారు. రైతులతో పాటు సమాజంలో అన్ని వర్గాల వారు కూడా ఈసారి టమోటా నాటారు. దానివల్ల ఈ పరిస్థితి. ఇక రవికుమార్ గారు, అరియాన్ కాని కామెంట్లు నీవి. హర్యానా అర్థం కాని కామెంట్లు అర్థం కాలేదు. రియల్గా ఏటీపీ ధర తగ్గింది. 345 అనేది వీడియో ఒకటి ఉంది, కానీ అది కేవలం మరిపించే లాటని అనంత రమేష్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, నార్త్ డిమాండ్ ఉన్నంత వరకే టమోటా రేట్లు. నార్త్ డిమాండ్ తగ్గితే రేట్లు పెరగవు అనంతరం రమేష్ గారు. అయితే రమేష్ గారు, నార్త్ ఇండియాకి మన నుంచి పెద్దగా ఎక్స్పోర్ట్ అవ్వడం లేదన్న, కొన్ని ప్రాంతాలు మాత్రమే పెడుతుంది. ప్రస్తుతం మనకు తమిళనాడు డిపెండ్. దీనికి శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు, అన్నా ఒక తమిళనాడు చాలు, కాకపోతే అక్కడ వానలు భారీగా పడాలి. దీపావళికి టమోటా రేట్స్ పెరుగుతాయి తప్పకుండా, ఆందోళన వద్దు కుమార్ గారు. ఇక చివరిగా రవి గారు, ఏం సోదరా, ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం ప్రోగ్రాంలో నా కామెంట్ చదవలేదు. మన స్వతంత్ర సమర వీరులకు జరిగిన అన్యాయం మన రైతుల సోదరులకి తెలుస్తుందనా? మీరు ఏం కామెంట్ పెట్టారు ఒక్కసారి చూసారు, కానీ కామెంట్ ఎక్కడ కనిపించారు రవి గారు. ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మహాత్మా గాంధీ గురించి అవాకు చవాకులు పెట్టడం, గాడ్సేని కీర్తించటం, అసలు వారు జీవితంలో వారు సాధించిన విజయాలు కానివ్వండి. ఉప్పు సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ గారు ఉప్పు పైన పనివేస్తానికి వ్యతిరేకంగా దండి సత్యాగ్రహం అంటారు. బ్రిటిష్ సామ్రాజ్యమే ఆ సత్యాగ్రహంతో తలడిల్లిపోయింది, అదిరిపోయింది. అది మహాత్మా గాంధీ గారు. గాంధీ గారు వాళ్ళకు ఒంటి నిండా బట్టలు లేవచ్చి కొల్లాయి కట్టుకున్నారు, కానీ ఆయన ఏం పుట్టుకతో పేదవాడు కాదు. వాళ్ళ తండ్రి గారు జూనాగఢ్ సంస్థానంలో దివాన్గా పనిచేసే సంస్థానం నాకు గుర్తు లేదు. రెండోది, ఆయన బంగారు సంచేతను పుట్టాడు. ఆయన లండన్లో చదివారు, సౌత్ ఆఫ్రికాలో ప్రాక్టీస్ చేశారు. అవన్నీ వదులుకొని ఆయన దేశం కోసం రావాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయిన ఇన్నాళ్ళ తర్వాత మీలాంటి మూర్ఖుల దగ్గర మాటలు పడాల్సిన ఇది అంతకన్నా లేదు. గాంధీ గారు విమర్శలు సరే, మరి గాంధీ గారి బొమ్మలను నోట్లు చించేస్తారా? ఆలోచించండి. ఏదేమైనా భావితరాలకు మాత్రం మనం విషం నూరిపోస్తున్నాం. గోడ్సేని కీర్తిస్తున్నాం, గాంధీ గారిని నిందిస్తున్నాం. ఎటుపోతుంది మన దేశం? ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.